హే ఆల్! వెబ్‌సైట్ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసే టైంలో చాలామంది ఎమోషన్స్‌తో డెసిషన్స్ తీసుకుంటారు. యూట్యూబ్ హైప్ చూసి, ఫేమస్ కాలేజ్ పేరు చూసి, ఫ్రెండ్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారో చూసి అదే ఫాలో అయిపోతారు. కానీ హానెస్ట్‌లీ చెప్పాలంటే కౌన్సిలింగ్ అనేది ఒక్కరోజు షో ఆఫ్ కోసం కాదు. ఇది నెక్స్ట్ 4 ఇయర్స్ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ప్రాక్టికల్గా ఆలోచించాలి. మొదట ఫినాన్షియల్ సిచ్యువేషన్. చాలామంది ట్యూషన్ ఫీ మాత్రమే చూస్తారు. కానీ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అంటే హాస్టల్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ల్యాప్టాప్, డైలీ ఎక్స్పెన్సెస్, ఈవెన్ మంత్లీ రీఛార్జ్ కూడా ఉంటాయి. ఫ్యామిలీ మీద అన్నెసెసరీ బర్డెన్ పడే కాలేజ్ అయితే బ్రాండ్ నేమ్ ఉన్నా కూడా ఫ్యూచర్లో చాలా స్ట్రెస్ పెరుగుతుంది. కొంచెం ఎఫర్డబుల్ కాలేజ్ అయినా డీసెంట్ ప్లేస్మెంట్స్, సెల్ఫ్ ఎఫర్ట్ ఉంటే లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. తర్వాత బ్రాంచ్ సెలెక్షన్. ఇప్పుడు అందరూ సిఎస్సి వైపే పరిగెడుతున్నారు ప్లేస్మెంట్స్ కోసం. కానీ అస్సలు క్వశ్చన్ ఏంటంటే, నీకు నిజంగా కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కంటిన్యూస్ లెర్నింగ్ తప్పదు. కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూనే ఉండాలి. నిజంగా కోడింగ్ ఇష్టమైతే సిఎస్సి చాలా మంచి ఆప్షన్. కానీ సొసైటీ ప్రెషర్ వల్ల లేదా అందరూ తీసుకుంటున్నారని తీసుకుంటే లేటర్ ఫ్రస్ట్రేషన్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. అలాగే ఏ బ్రాంచెస్ ఉన్నాయో కూడా ప్రాపర్లీ చూడాలి బ్రో. సిఎస్సి మాత్రమే కాదు, ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, ఎన్ని బ్రాంచెస్ ఉన్నా నీకు ఏది నచ్చితే అదే చూస్ చేసుకోవాలి. ఈసీఈ కూడా యాక్చువల్లీ చాలా స్మార్ట్ బ్రాంచ్. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళొచ్చు, గేట్ ప్రిపేర్ అవ్వచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి వెళ్ళొచ్చు. అంటే ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, టాప్ కాలేజ్లో జాయిన్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది అనుకోవటం ఇప్పుడు పూర్తిగా కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. యావరేజ్ కాలేజ్లో ఉన్న డిసిప్లైన్డ్గా స్కిల్స్ డెవలప్ చేసుకున్న స్టూడెంట్ ఫేమస్ కాలేజ్లో టైం వేస్ట్ చేసిన స్టూడెంట్ కన్నా చాలా బెటర్గా గ్రో అవుతాడు. అందుకే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ కాలేజ్ ఫేమసా అని కాకుండా ఈ కాలేజ్ ఎఫర్డబులా, ఈ బ్రాంచ్ నాకు నిజంగా సెట్ అవుతుందా, ఇక్కడ 4 ఇయర్స్ పీస్ఫుల్గా గ్రో అవ్వగలనా, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని ఆలోచించాలి. ఇంకా హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ గురించి మాట్లాడితే అక్కడ ఎక్స్పోజర్, ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. కానీ ఎక్స్పెన్సెస్, డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువే. మనల్ని మనమే అడగాలి, నాకు నిజంగా సిటీ ఎక్స్పోజర్ అవసరమా, లేక నేను సిటీ ఇమేజ్కి అట్రాక్ట్ అవుతున్నానా అని. కౌన్సిలింగ్ టైంలో అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోతారు బ్రో. రిలేటివ్స్, నైబర్స్, ఫ్రెండ్స్, యూట్యూబర్స్. ఒక్కరు ఓన్లీ సిఎస్ఏ మ్యాటర్ అంటారు, ఇంకొకరు ఓన్లీ టాప్ కాలేజే మ్యాటర్ అంటారు. కానీ నీ ఫ్యామిలీ కండిషన్, నీకున్న ఇంట్రెస్ట్, ఫ్యూచర్ గోల్స్ నీకంటే ఎవరికి బెటర్గా తెలియవు. చివరికి కెరీర్ గ్రోత్ అనేది మోస్ట్లీ డిపెండ్ అయ్యేది కన్సిస్టెన్సీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్, ఇంటర్న్షిప్స్, డిసిప్లిన్, వాటి మీదే, కాలేజ్ నేమ్ మీద మాత్రం కాదు. అందుకే కౌన్సిలింగ్ సీజన్లో అదర్స్ని ఇంప్రెస్ చేయడం కన్నా 4 ఇయర్స్ తర్వాత కూడా నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుని అనిపించే ఆప్షన్ చూస్ చేసుకోవడం బెస్ట్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.